నిజం గెలవాలి ప్రోగ్రామ్ లో తన మనసులో ఉన్న మాటను చెప్పి నిజం చెప్పేశారు భువనేశ్వరి ఆంటీ. చంద్రబాబు కావాలా నేను కావాలా ఇద్దరు కాదు ఎవరో ఒక్కళ్ళే అని చెప్పాలి అని చెప్తున్నారు. అసలు ప్రజలు నువ్వు వద్దు, మీ ఆయన వద్దు, నీ కొడుకు వద్దు, మీ పార్టీ వద్దు అని చెప్తున్నారు. మీకు అర్థమవుతుందా? భర్త జైల్లో ఉన్నప్పుడు 4 రోజులు కొవ్వొత్తులు పళ్ళాలు గరిట్లు పెట్టుకొని నిరసనలు తెలియజేశారు. ఆ టైంలో ఏదో నలుగురు వెనకమాలు తిరిగారు కాబట్టి పవర్ మీద పదవి మీద అప్పుడే ఆశ పుట్టేసేమ్మా. తప్పులేదమ్మా, మీ బ్లడ్ లోనే ఉంది రాజకీయ వారసత్వం. కానీ వెన్నుపోటు పొడిచి దాన్ని లాక్కొని నందమూరి వంశాన్ని రాజకీయ వారసత్వం లేదని చెప్పి కూర్చోబెట్టాడు మీ ఆయన. నువ్వు చెప్పిన మనసులో కోరిక కూడా చంద్రబాబు గారి స్క్రిప్ట్ లోదే అని అందరికీ తెలుసు. ఎందుకంటే కుప్పంలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలుసు. పోటీ చేయకపోతే భయపడ్డారంటారు, పోటీ చేస్తేనేమో ఓడిపోతారు. ఖచ్చితంగా ఇది అందరికీ తెలిసిన విషయం. అదేదో భువనేశ్వరి గారిని నుంచోబెడితే ఒక బకరాగా పనికొస్తుందా అనే మాస్టర్ ప్లాన్ గీశాడు చంద్రబాబు నాయుడు గారు. పిల్లనిచ్చిన మామని, బావని, బావమరిదిని, అన్నని ఎవరిని కూడా వదలని చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి భార్యను మాత్రం వదిలేస్తారని మనం ఎలా అనుకుంటాంలే. చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా ఎలా అయినా వాడేసుకుంటారా అని ఒకే ఒక్క ఉదాహరణ చెప్పాలంటే కుకట్పల్లిలో హరికృష్ణ గారి కుమార్తె సుహాసిని గారిని ఎలా వాడుకున్నారో ఎలా ఓడించారో అందరికీ తెలిసింది. ఆయన గెలవటానికి ఎవరినైనా సరే వాడుకుంటారు. ఆఖరికి సొంత భార్యను కూడా బకరాన్ చేసి బలిపశువునైనా చేయడానికి సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు గారు. కుప్పంలో ఆవిడ చెప్తుంటే నిజంగా ఆవిడ పోటీ చేస్తదేమో అని చెప్పి అందరం అనుకున్నాం. లాస్ట్ లో ఇది జోక్ అని చెప్పి చెప్తున్నారు ఆవిడ. అంటే స్టాండప్ కామెడీ చేయడానికి వచ్చారేంటి? కుప్పం ప్రజలంతా పిచ్చిగా కనిపిస్తున్నారు. రేపు ఓట్ల రూపంలో మీకు సరైన సమాధానం చెప్పి చూపిస్తారు. అమ్మ భువనేశ్వరి గారు, చంద్రబాబు నాయుడుకి రెస్ట్ కావాలి అందుకని నేను పోటీ చేస్తాను అని చెప్తున్నారు. దయచేసి ఆయనకు రెస్ట్ కావాలంటే సరే, అంతేగాని మీ కుట్రలు కుతంత్రాలు సింపతి ఓట్ల కోసం ఆయనకు రెస్ట్ ఇన్ పీస్ ఇవ్వకండి.